హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఫిష్ కానీ అలానే చికెన్ కానీ మటన్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి. అలా వండుకున్నప్పుడు ఎలాంటి కళాయిల్లో వండుకున్నప్పుడు నాన్ వెజ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. నిమ్మబద్ద ఒకటి తీసుకుని దానిపైన కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుని ఇలాగ మనం రఫ్ చేసి రుద్దినట్లయితే ఆ స్మెల్ అనేది రాదండి. అడుగున గార పట్టేసిన అట్టకట్టిన మరకలు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఒకటి తీసుకొని ఇలా ఒకటి అయితే తీసుకుంటున్నానండి. పొయ్యి వెలిగించుకొని ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలండి. ఇలా టీ పౌడర్ మొత్తం మరిగిన తర్వాత ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ను కూడా ఇందులో వేసి బాగా మెల్ట్ అవ్వనివ్వాలండి. ఇలా మొత్తం కూడా మరిగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. ఇలాగ మొత్తం మరిగిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా ఆ వాటర్ని ఇలా స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. నైట్ మనకి గిన్నెలై కడిగేసిన తర్వాత పొయ్యి దగ్గర చిన్న చిన్న బొద్దింకలు, పురుగులు, చీమలు అలా వస్తూ ఉంటాయి కదండి. ఇలా మనం వంట అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగేసుకున్న తర్వాత నైట్ అయితే ఇలా స్ప్రే చేసుకొని చక్కగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న బొద్దింకలు కానీ, పురుగులు కానీ, చీమలు కానీ వీటి స్మెల్కి అవి రాకుండా పారిపోతాయండి. ఇలాగ మనం కొంచెం స్ప్రే చేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ పెట్టి ఇలాగ తుడుచుకున్నాం అనుకోండి, మనకి పురుగులు అనేది త్వరగా రాకుండా ఉంటాయండి. వీటి స్మెల్ వాటికి పడదండి. వీటి ఘాటుకి అవి రాకుండా ఉంటాయి. చూసారు, ఈ విధంగా మనం కొంచెం ఈ సింక్ ఏరియా దగ్గర కానీ ఈ గ్యాస్ పొయ్యి దగ్గర కానీ చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ, పురుగులు కానీ, చీమలు కానీ రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్, ఎడలిపు బౌల్ ఎలాంటిది తీసుకొని ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఒకటి తీసుకోవాలండి. ఇలా ఒక ట్యాబ్లెట్ని తీసుకొని కొంచెం గోరువెచ్చలుగా ఉండాలండి. వాటర్ అయితే కొంచెం గోరువెచ్చలుగా ఉంచుకొని ఈ ట్యాబ్లెట్ని ఇందులో వేసేసుకొని బాగా కరగబెట్టుకోవాలి. ట్యాబ్లెట్ కరిగిన తర్వాత కంఫర్ట్ కొంచెం వేసుకోవాలండి. ఇందులో కొంచెం కంఫర్ట్ వేసుకొని స్కూల్కి వెళ్ళే పిల్లలు సాక్స్లు అయితే మనం ఎంత క్లీన్ చేసినా కూడా, ఇది ఎంత వాష్ చేసుకున్నా కూడా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా స్మెల్ రాకుండా వీటిలో అయితే కొంచెం క్రిములు అనేది ఏర్పడుతూ ఉంటాయి కదండి. ఎందుకంటే రోజు కూడా పిల్లలు వేసుకుని వెళ్తూ ఉంటారు కదా సాక్స్లు అయితే. ఇలాగ సాక్సుల్ని ఈ మనం ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని కొంచెం కంఫర్ట్ అయితే వేసాం కదండి, చక్కగా మనకి క్రిములు ఉన్నా కూడా ఈ సాక్సులకి పోతాయండి. అలానే మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇదైతే 100% వర్క్ అవుతుంది. మనం 1 మంత్కి ఒకసారి అయినా ఇలాగ ఒక ట్యాబ్లెట్ వేసేసుకొని కొంచెం కంఫర్ట్ వాటర్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం గోరువెచ్చలుగా ఉన్న వాటర్లో ఇలా పెట్టేసుకుంటే సాక్స్లు వీటికి ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ, క్రిములు కానీ ఈజీగా చనిపోతాయండి. మనకి పిల్లలకు కూడా చక్కగా రోజు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. పాలు కాసిన గిన్నెలో ఇలా మేగడ కట్టేసి అడగంటినట్టుగా ఉంటుంది కదండి. దీనిలో చక్కగా గోధుమ పిండి ఇలా వేసేసుకొని చక్కగా గోధుమ పిండిని మనం ఇలాగా దీనిలో వేసుకొని మొత్తం కూడా పాలు కాసిన గిన్నెలో ఇలాగ చపాతీ పిండిని వేసుకొని కలుపుకున్నాం అనుకోండి, చపాతీ కానీ పూరీలు కానీ చక్కగా వస్తాయండి. స్మూత్గా ఉంటాయి కాబట్టి ఇలా మేగడు కూడా వేస్ట్ అవ్వకుండా మనం ఈ గిన్నెలో మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి. కొంతమంది అయితే చపాతీ పిండి పిసికేటప్పుడు పాలు పోసుకుంటూ ఉంటారు కదండి. చపాతీ పిండి చక్కగా మనకి స్మూత్గా ఉంటుంది. పూరీలు కానీ అలానే చపాతీలు కానీ పొంగుతూ వస్తాయండి. ఇలాగ చపాతీ పిండిని ఈ విధంగా మనం కలుపుకున్నాం అనుకోండి, ఇలా పాల గిన్నెలో అయితే మేగడ కట్టేసి పక్కనైతే బాగా మేగడ కట్టు ఉంటుంది కదండి. ఇలాగ పాల గిన్నెలో మనం చపాతీ పిండిని ఇలా కలుపుకున్నాం అనుకోండి, చపాతీలు మంచి స్మూత్గా ఉంటాయి, చక్కగా పొంగుతాయండి. ఇలా పాలు కాసిన గిన్నెలో చపాతీని పీసుకుంటే చూసారా ఎంత స్మూత్గా ఉందో పిండి అయితే. ఇలా కలిపిన ఈ పిండిని ఆయిల్ ప్యాకెట్స్ మనం ఆయిల్ పోసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ప్యాకెట్లో చపాతీని పిండి పెట్టుకున్నాం.
ఇలా చపాతీ పిండిని పెట్టుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకొని చక్కగా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిండి కూడా మంచి స్మూత్గా ఉంటాయండి, పొంగుతూ పిండి స్మూత్గా ఉంటుందండి. పూరీలు కానీ చపాతీలు కానీ చక్కగా పొంగుతాయి. బ్యాచిలర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసుకొని మనం ఈ బాక్స్లో ఇలాగ పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకు తీసుకునే అవసరానికి వాడుకోవడానికి చాలా బాగుంటుందండి. పిండి కూడా స్మూత్గా ఉంటుంది, నాని ఉంటుంది కాబట్టి చక్కగా మనకి పూరీలు పొంగుతూ వస్తూ ఉంటాయండి. ఇలాంటి జిప్లా కవర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. జిప్లా కవర్ ఒకటి తీసుకొని దీంట్లో రాళ్ళుప్పు అయితే వేసుకోవాలండి. ఇలా జిప్లా కవర్లో గల్లుప్పుని వేసుకొని గల్లుప్పు పైన కొంచెం కంఫర్ట్ వేసుకోవాలండి. కంఫర్ట్ ప్యాకెట్ మొత్తం పోసేసుకొని మళ్ళీ కంఫర్ట్ని వేసుకున్న తర్వాత నాప్థలిన్ బౌల్స్ ఉంటాయి కదండి, ఆ బౌల్స్ని 2-3 తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని అందులో కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇలా కంఫర్ట్ వేసుకోవాలి. ఇలా జిప్లా కవర్లో రాళ్ళుప్పు వేసుకొని దీంట్లో కంఫర్ట్ వేసుకొని నాప్థలిన్ బౌల్స్ ఉంటాయి కదండి, అది పౌడర్ లాగా చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నీడిల్ కానీ పిన్ కానీ ఒకటి ఉంటే ఇలా తీసుకొని అక్కడక్కడ ఇలా హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇలా మనం ఎక్కడైనా బాత్రూంలో ఇక్కడ మేకులు ఉంటాయి కదండి, బాత్రూంలో అక్కడ ఇలా తగిలించుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా ఎక్కడైనా తగిలించుకున్నాం అనుకోండి రూమ్ ఫ్రెషనర్ లాగా చక్కగా ఉపయోగపడుతుందండి. రూపాయి ఖర్చు లేకుండా, ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా చక్కగా మనం ఈజీగా ఇలాగా ఇంట్లోనే తయారు చేసుకొని ఇలాగా మనం చక్కగా బాత్రూంలో తగిలించుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. మన రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుని ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఇలాగ రూమ్ ఫ్రెషనర్ని తయారు చేసుకోవచ్చండి. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా బాత్రూంలో చక్కగా మేకుకి తగిలించుకున్నాం అనుకోండి, ఇలా కొంచెం స్మెల్ పోయినప్పుడు కొంచెం కంఫర్ట్ కలుపుకున్నట్లయితే చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ఈ టిప్నే ఫాలో అవుతూ ఉంటానండి. ఇలా మనం చక్కగా ఇలా కలుపుకొని ఈ ప్యాకెట్ని మనం అక్కడ తీసుకెళ్ళి తగిలించుకున్నాం అనుకోండి, మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదండి, మంచి స్మెల్ వస్తుంది. ఇలా కలుపుకుని చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి సోప్ బాక్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ బాక్స్లు ఉన్నాయనుకోండి, చక్కగా మనకి నీడిల్స్ కానీ పెన్స్ కానీ ఉంటాయి కదండి, అలా ఇలా గుచ్చుకున్నాం అనుకోండి మనకి చక్కగా తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నీడిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము, అలా పడేయకుండా చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం తీసుకునే అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగా అలా తీసుకుని వాడుకోవడానికి బాగుంటుందండి. టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. టిప్ వచ్చేసి ఏదైనా ఒక పేపర్ తీసుకొని దాంట్లో 1 స్పూను పసుపు వేసుకోవాలి. అలానే మిరియాలు ఒక 4 తీసుకొని 2 లవంగ మొగ్గలు తీసుకొని ఇలా పొట్లం కట్టుకోవాలండి. ఇలా మనం పొట్లం కట్టేసుకొని ఇలా పొట్లం కట్టుకొని రైస్లో ఇలాగ పెట్టుకున్నాం అనుకోండి, మనకి పురుగు అనేది త్వరగా పట్టకుండా ఉంటుందండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇలానే రైస్ బ్యాగ్లో అయితే ఇలా పెట్టుకుంటూ ఉంటానండి. పురుగు అనేది బియ్యంకి అయితే పెట్టలేదండి, చూడండి రైస్కి అలా ఎక్కడ కూడా పురుగు అనేది లేదు. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. యూజ్ఫుల్ టిప్ కూడా షేర్ చేస్తుందండి. కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు కానీ పచ్చి వేపాకు కానీ ఇలా వేసుకున్నామండి, వేపాకు కానీ ఇలాగా పచ్చిది తీసుకొచ్చి ఇలాగ మనం రైస్లో వేసుకున్నాం అనుకోండి, మనకి రైసు పురుగు అనేది పట్టదండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఓకేనండి, ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.